ఆదివాసులు వేట మీరెప్పుడన్నా చూసారా? నేనైతే అతి కష్టం మీద వీళ్ళతో వేటకొస్తానని నేనైతే చెప్పాను. వీళ్ళు వేట ఎలా చేస్తారో మీకైతే దగ్గర నుంచి చూపిస్తాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. నేను మీతో పాటు వేటకొస్తానంటే అతి కష్టం మీద వీళ్ళైతే ఒప్పుకున్నారు. ఈ వేట మొదలవడానికి ముందు చాలా పెద్ద తతంగం అయితే చేస్తారు. ఈయనే ఈ గూడెం నాయకుడు. ఈయన అనుమతి లేకుండా ఒక్కరు కూడా అడవిలో వేట అయితే చేయరు. వేటకు తీసుకెళ్లే వేట బాణాలకి ఈయన పూజ చేస్తేనే అసలైన వేట మొదలవుతుందన్నమాట. ఈయన సై అంటే సమరమే. దానికోసమే వీళ్ళంతా గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. చూసారా ఈ లొద్ద ఎలా ఉందో? ఈ వేట ఆదివాసుల భూమి పండగ సందర్భంగా అయితే చేస్తున్నారు. ఆడవాళ్ళైతే ఈ వేటలో ఒకళ్ళు కూడా పాలు పంచుకోరు. అసలు ఈ వేటకి మగవారు మాత్రమే ఎందుకు వెళ్తారు, ఆడవాళ్ళు మాత్రం ఎందుకు వెళ్లరు అన్న విషయాలైతే మరొక వీడియోతో నేను చాలా ఆసక్తికరమైన విషయాలైతే మీకు చెప్తాను. చూడండి పదునైన బాణం ఎలా ఉందో. దీన్నైతే లొద్ద అంటారు. ఈ ఆదివాసులు వేటకెళ్తుంటే తప్పనిసరిగా కుక్కలు కూడా వస్తాయండి. కంపల్సరిగా ఉండాల్సిందే కుక్కలైతే. కుక్కలు లేకుండా వాళ్ళైతే వేట చెయ్యరు. భూమి పూజలో భాగంగా ఒక డమ్మీ కుందేలనైతే తయారు చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత బాణంతో దీన్ని కొట్టిన తర్వాతే వేటకైతే బయలుదేరతారు. వేటకు వెళ్లే ముందైతే కోడి పిల్లల్ని అయితే బలిస్తారండి వీళ్ళు. అవే ఇస్తున్నారు చూడండి. అడుగు మధ్యలో అడుగు 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 చూచి. వేటకు వెళ్లే ముందు కొట్టాల్సిన డమ్మీ కుందేలైతే తయారైపోయింది. వాళ్ళ పర్మిషన్ కోసం అయితే నేను వారం ముందే వెళ్ళేసి వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకున్నానండి. ఆదివాసీ గుడెల్లో అయితే కట్టుదిట్టమైన ఆచారాలు అయితే ఉంటాయండి. వాటిని దాటుకొని మనం అయితే ఎలా పడితే అలా లోపలికి వెళ్ళలేమన్నమాట. ఆ గూడెంలో ఉండే నాయకుడిని కలవకుండా మనం గూడెంలోకి అడుగు పెడితే మనకు ప్రాణహాని కూడా ఉంటుందన్నమాట. అందుకే ఆదివాసీ గుడెల్లోకి చాలా మంది కొత్త వాళ్ళు రావాలంటే భయపడతారు. చూడండి ముందైతే గూడెంలో ఉండే పెద్ద నాయకుడు అయితే ముందు నడుస్తున్నాడు. మిగతా వాళ్ళైతే ఆయనను అనుసరించి నడుస్తారనమాట. ఒక విచిత్రమైన పూజ అయితే ఇప్పుడు చేయబోతున్నారనమాట. ఇతని వయసు చూడండి 80 సంవత్సరాల పైగా ఉంటుంది. అయినా సరే యువకులతో సమానంగా వేటకైతే బయలుదేరి వెళ్తున్నాడు. ఈ వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది. పూర్తి వీడియో అయితే చూసేయండి. ఆదివాసీ గూడెం చుట్టూ అయితే మాత్రం ఈత చెట్లు, అడవి, తునికి చెట్లు, ఇప్ప చెట్లు అన్నీ ఉంటాయన్నమాట. ఆ ఈత ఆకులు గుచ్చుకుంటే మంట రేగిపోతుంది. ఈ ఈత చెట్టు కింద అయితే ఆయుధ పూజ అయితే మొదలు పెట్టేశారు. 10 కర్రల దూరంలో అయితే ఆ డమ్మీ కుందెలను అయితే వేస్తారు. ఆ దూరంలో నుంచి బాణాలతో కొడతారనమాట. ఇదంతా పూజ అయ్యాకే పూజ చేస్తున్నారు చూడండి. అందరి దగ్గర ఉన్న బాణాలని, లొద్దలని, ఆయుధాలని పూజ చేసే కాడికైతే పెడతారు. ఈ ఆయుధ పూజల్లో ఇప్ప పువ్వు, జొన్న, వరి వడ్లు లాంటివి వాడతారనమాట. కోడి గుడ్లను కూడా ఉపయోగిస్తారు చూడండి. ఈ ఆయుధ పూజ దగ్గరకు అయితే మాత్రం ఆడవాళ్ళు కూడా ఉండాల్సిందే. ఎందుకంటే ఆ పూజ అయిన తర్వాత మగవాళ్ళకి బొట్టు వేస్తారు. బొట్టు వేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు వెను తిరిగి చూడకుండా. నాకైతే తినడానికైతే అక్కడే పక్కనే చెట్టు ఉంది. ఆ చెట్లో నుంచి కోసి మామిడి పండ్లు అయితే ఇచ్చారు. చాలా తీయగా ఉన్నాయి. గూడెం నాయకుడు అయితే తన భాషతో మంత్రాలైతే జపిస్తున్నాడు. ఇప్పుడైతే 2 కోడి పిల్లలను అయితే బలిస్తున్నారు ఈ ఆయుధాల పూజలో. అవైతే యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే చూపించకూడదండి. అందుకే నేను చూపించట్లేదు. ప్రతి గూడెంలో ఒక నాయకుడు ఉంటే నాయకురాలు కూడా ఉంటుంది. ఆవిడే ఈవిడనమాట. ఆదివాసుల పూజలలో ఆడవాళ్ళు కూడా ఒక ముఖ్యమైన భాగంలోనే ఉంటారనమాట పూజ చేసే విషయంలో. ఆడ మగ ఇద్దరు సమానమేనండి. ఈ తెగలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు.
అడవి లోపలికి వెళ్లే వేటగాళ్ళకందరికి ఇతని నాయకుడైతే ఈవిడేమో ఊర్లో ఉండే ఆడవాళ్ళకందరికి నాయకురాలన్నమాట. వీళ్ళని దాటి ఏ గొడవ ఏ పంచాయతీ ఊరు దాటి పోలీస్ స్టేషన్ దాకా కోర్టుల మెట్ల దాకా ఎక్కదు. వీళ్ళు నివసించే ఊరికైతే కరెంట్ అయితే లేదు, సోలార్ తోనే బ్రతుకుతున్నారనమాట. గత వీడియోలో కూడా నేను చెప్పాను మీకు. గూడెం నాయకుడు ఆయుధ పూజ చేసినట్టే ఈ ముసలమ్మ కూడా చేయాల్సి ఉంటుంది. బాణాలను లొద్దలను అతని చేతి నుంచి తీసుకుంటారు. ఇప్పుడైతే ఆ డమ్మీ కుందెలనైతే దాంతో కొట్టబోతున్నారు. ఈ డమ్మీ కుందెల్ని కొట్టినాకైతే మగవాళ్ళంతా అడవిలోకి వెళ్ళిపోతారు వేట. మరి ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వేటకి అడవికి వెళ్ళిన మగవాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉంటారు. ఆడవాళ్ళు అందరు కలిసి ఒకే చోట అన్నం వండుతారు, ఆటపాటలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే కొంచెం ఆ వీడియో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చూపిస్తాను. ఇప్పుడైతే మళ్ళా మనం వేట వీడియోకి అయితే వచ్చేసాం. అబ్బా, చూస్తుండగానే ఈ వ్యక్తి అయితే ఆ డమ్మీ కుందలను అయితే వేసేసిండు. ఇప్పుడైతే నిజమైన వేట అయితే ప్రారంభం అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఆడవాళ్ళంతా వీళ్ళకైతే వీరతిలకం అయితే దిద్దుతారు. ప్రతి ఒక్కరి దగ్గర అయితే బాణాలు నీళ్ళ బాటిల్స్ అయితే ఉన్నాయి. ఎక్కడైనా నీళ్ళు అయిపోతే సల్మ తీసుకొని తాగాల్సిందే. నిజంగా ఇలాంటివి చూసినప్పుడు మీకు కొత్తగా అనిపిస్తుంది కదా. మరెన్నో ఆదివాసి వీడియోస్ అయితే ఈ అడవి బిడ్డ రాధ ఛానల్లో అయితే రాబోతున్నాయి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి. ఇదిగో చూడండి, అందరికి చెప్పాను కదా వీర తిలకం దిద్దుతున్నారని. ఖచ్చితంగా ప్రతి ఒక్క యోధుడు ఏదో ఒక జంతువుతో తిరిగి రావాలని వీళ్ళు ఆశిస్తూ వీర తిలకం దిద్దుతున్నారన్నమాట. వేటకు వెళ్లే మగవాళ్ళంతా దాదాపు 30 మంది మగవాళ్ళు. చూడండి, వెళ్ళిపోతానే ఉన్నారు అడవిలోకి. వేటకు వెళ్తున్న యువకులైతే ఒక ఊటువైతే దిగారు. అసలు మీరు చూస్తున్నదంతా భూమి పండగలో భాగమే జరుగుతుందండి. ఈ భూమి పండగ అనేది ఆదివాసుల ముఖ్యమైన పండగ. ఇప్పుడైతే వీళ్ళు జంతువుని చంపడం, జంతువుని వేటాడడం లాంటివి చెయ్యరు. కేవలం వాళ్ళ ముత్తాతల తాతల ఆచారాన్ని మాత్రమే కొనసాగిస్తున్నారు. చూడండి, చెట్టు మీద ఉన్న మామిడి పండునైతే ఎంత గురి చూసి కొట్టిండో. ఈ ఆదివాసి పల్లెలోకి వస్తే కావాల్సినంత మామిడి పండ్లు అయితే తినొచ్చు మనం ఫ్రీగా. అడవిలోకి వెళ్లే ముందు రంగులైతే పూసుకుంటున్నారు సరదాగా. అబ్బా, ఈ లొద్ద చూడండి, ఒక ఏటితో పులి కూడా పడిపోయేటట్టున్నది. అలా ఉంది ఈ లొద్ద. నేనైతే ఈ అన్ననైతే అడిగి చూశాను, ఒకసారి బాణం మధ్య వెయ్యరా అని చెప్పేసి, ఎలా కొడతారా అని. ఈ పచ్చి చెట్టుకైతే ఎంత లోతుగా దిగిందో చూడండి. అలా గుచ్చుకున్న బాణాన్ని తీయాలంటే కాస్త జాగ్రత్తగా తీయాలి. కొంచెం ఎలా పడితే అలా తీస్తే విరిగిపోయే అవకాశం ఉన్నది. వేటకు వెళ్ళే వీళ్ళు అడవిలో గుంపులు గుంపులుగా అయితే మాత్రం వెళ్తారు, ఒంటరిగా అయితే మాత్రం వెళ్ళరు. ఒంటరిగా వెళ్ళినప్పుడు కొన్ని రకాల జంతువులు అయితే అడవి పందులు లాంటివి అయితే దాడి చేసే అవకాశం ఉన్నది గనక అడవిలో ఒంటరిగా వేట చేయరన్నమాట. నేనైతే వీళ్ళతో కలిసి చాలా దూరం అయితే అడవిలోకి వెళ్ళిపోయానండి. అడవి లోపలికైతే విపరీతమైన వేడైతే ఉంది, తట్టుకోలేకపోయాను నేనైతే. నా బాధ చూసి వాళ్ళైతే ఊరికి తిరిగి వెళ్ళిపోండి, మీరు వేడికి తట్టుకోలేరు, ఉండలేరు అని చెప్పేశారనమాట. నేనైతే అక్కడ నుంచి మధ్యలోనే ఊరికైతే తిరిగి వచ్చేసాను. ఆడవాళ్ళు ఊర్లోనే ఉండిపోతారని చెప్పాను కదా, అక్కడ ఆటపాటలు చూద్దామని చెప్పేసి నేను వచ్చేసాను. వీలైతే సరిగ్గా పొద్దుపోయే టయానికైతే ఊరి లోపలికి వస్తారనమాట. ఊర్లో ఉండే ఆడవాళ్ళైతే ఆ టైం వరకు అయితే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక చోట ఉమ్మడిగా కూడి కలిసి ఆటలు పాటలు పాడుతూ ఆ టైం వరకు ఉంటారనమాట. ఆడవాళ్ళు మాత్రమే ఉండే ఆ వీడియో చాలా ఆసక్తికరం అయితే ఉంటుంది, చాలా విచిత్రమైన కూడా ఉంటుంది. మీరైతే వెయిట్ చేయండి, నేను వచ్చే వారం చేసి పెడతాను.
చూస్తుండగానే వీళ్ళైతే అడవి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఈ బ్యాచ్ అంతా చూడండి, 80 ఏళ్ల ముసలోడు కూడా యువకులతో పాటు సమానంగా ఎలా వెళ్తున్నాడో. ఆదివాసులు చాలా బలంగా ఉంటారండి. ఆడవాళ్ళు చిన్నపిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు. వీళ్ళంతా అడవిలోకి వెళ్ళగానే నేనైతే తిరిగి ఊర్లో ఆడవాళ్ళు ఉండే దగ్గరకైతే వచ్చేసాను. ఈ వీడియో మీకు కొత్తగా అనిపించింది కదా. వేట వీడియో అయితే ఎలా ఉంది, బాగుందా? దీని తర్వాత వచ్చే వీడియో అయితే సెకండ్ పార్ట్ ఎదురు చూస్తూ ఉండండి. రచ్చరచ్చే మొత్తం. మర్చిపోకండి, నేను మీ అడవి బిడ్డ రాధ.